మేము మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందామని పాలు తీసుకున్నాం. వీటికి ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి మనం. ఇంట్లో పాలు కూడా ఆఫ్ వేసుకుంటున్నాం. ఇవి 1/4 లీటర్ పాలు, 1/2 లీటర్, 1/4 లీటర్. ఇంట్లో 1/4 లీటర్ వేసుకున్న, 1/2 లీటర్ తెప్పించిన. ఇప్పుడు ఇవి మసలనిద్దాం. కలుపుతూ మరిగించుకోవాలి పాలు అనేది. అడుగంటుతాయి కలపకపోతే. ఇట్లా ఎజ్జులన్నీ లోపలికి అనుకుంటూ కలుపుతూ మరిగించుకోవాలి పాలు. నేను పాల మీద మీగడ రోజు తీసేసుకొని ఒక గిన్నెలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇప్పుడు అదే ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. మంచి టేస్ట్ ఉంటుంది. మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర వేసుకుంటున్నా. 1/4 వంతు చక్కెర ఈ కప్పులో. ఒక టేబుల్ స్పూన్ తోటి అయితే 7 టేబుల్ స్పూన్లు ఉంది. ఈ చక్కెర అంతా కరిగేదాకా కలుపుకోవాలి. ఎజ్జులు ఏమన్నా ఇట్లా వస్తే లోపలికి అనుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కస్టర్డ్ కలుపుకుందాం. 2 స్పూన్లు కస్టర్డ్. ఇప్పుడు కొన్ని పాలు వేస్తూ కస్టర్డ్ కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కస్టర్డ్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ పాలు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా చేసుకుందాం. మామిడి పండు తీసుకొని ఫీల్ తీసేసుకుందాం. పీల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకుందాం. అన్నీ ముక్కలుగా కట్ చేసుకుందాం. మిక్సీ పెట్టుకుందాం. ఇంకొక మామిడి పండు కూడా తొక్క తీసుకుంటున్నాం. కొన్ని జీడి పలుకులు తీసుకొని మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు ఇంట్లోనే మామిడి పండు ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం.
మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు కస్టర్డ్ పాలు కూడా పూర్తిగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మ్యాంగోలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. వేరే ఒక గిన్నెలకు తీసేసుకుందాం. మిగతా పాలు కూడా ఇట్లే ఇవి కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇది మళ్ళీ అంతా ఒకసారి కలుపుకుందాం. ఇది మంచిగా కలిసేలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈ టైంలోనే చక్కెర కూడా సరిపోయిందో లేదో చూసుకొని మనం తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నేను చూసుకున్నా కరెక్ట్గా ఉంది నాకు. ఇది 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 1 గంట తర్వాత ఇదే మిక్సీ జార్లకు కాస్త సెట్ అయింది కదా. మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుందాం. ఫ్లప్పీగా వస్తుంది మంచిగా ఐస్ క్రీమ్. ఇప్పుడు నా దగ్గర ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది, అందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో బ్యాచ్ కూడా అట్నే మిక్సీ పెట్టుకుందాం. ఇది కూడా ఇంట్లోనే ఇట్లా ట్యాప్ చేసి దీని మీద డ్రై నట్స్ వేసుకొని చూస్తేనే తినాలనిపించేలాగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. నాకు మిగతాది కూడా ఈ గ్లాసులలోకి వచ్చింది. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, రేపు పొద్దున చూద్దాం. నేను మామిడి పండు ముక్కలు వేసుకోలేదు, లైట్గా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒకరోజు తెల్లారి మంచిగా సెట్ అయ్యింది ఐస్ క్రీము, మ్యాంగో ఐస్ క్రీము. స్పూన్ కూడా పోతలేదు అందులోకి.
కొంచెంసేపు ఇప్పుడే తీసినాం కదా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి, కొద్దిసేపు అయితే వెళ్తుందేమో. ఇంకో ఇది కూడా మంచిగా సెట్ అయిపోయింది. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ వీడియో మీకు నచ్చిందానండి? నచ్చిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.